కాంట్రాక్టుకు లంచం, భారత సంస్థలకు అమెరికా కంపెనీలు భారీగా ముడుపులు ఇచ్చినాయట. ఇచ్చింది మూగ్ ఒరాకిల్ కార్పొరేషన్, అల్బెమార్లే. తీసుకున్నది దక్షిణ మధ్య రైల్వే, హెచ్ఏఎల్, ఐఓసి అధికారులు. డబ్బులు ఇచ్చిన సంస్థలపైన అమెరికా జరిమానాల కొరడ, ముడుపులపైన 300% అధికంగా పెనాల్టీ. ప్రాసిక్యూషన్ను తప్పించడానికి అమెరికా నిర్ణయం. భారత కుబేరుడు గౌతమ్ అదానీపై అమెరికా సంస్థల ఆరోపణలు వేడి చల్లారక ముందే ఇప్పుడు అలాంటి లంచాల కథే మరొకటి వెలుగు చూసింది. ఈసారి లంచం ఇచ్చింది అమెరికా కంపెనీలు, పుచ్చుకున్నది భారతీయ ప్రముఖ సంస్థల అధికారులు. ఇతర దేశాల్లోని సంస్థలు అయితే కేసులు లేకుండా చేయడానికి లంచాలు ఇచ్చిన తమ కంపెనీలపైన అమెరికా సర్కార్ భారీ పెనాల్టీ విధించింది. ఆ కంపెనీలు ఇచ్చిన ముడుపులపైన 300% అధికంగా జరిమానా వేసి ప్రాసిక్యూషన్ను తప్పించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. మరి మన దగ్గర దొంగల పరిస్థితి ఏంది? ఓడాడు లంచాలు తీసుకుని దొంగ కంపెనీ, ఈ దొంగ అధికారులు ఎవరు? మరి ఈ ప్రభుత్వం తేలుస్తుందా? అట్లీస్ట్ అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళ మీద పెనాల్టీ వేసి అక్కడ ఉన్న అమెరికా ప్రభుత్వానికి ఉపయోగపడేలాగా డబ్బులన్నా తీసుకున్నారు. మన దగ్గర ఏంది? మన దగ్గర తప్పించుకోవడానికి ఈజీగా అవకాశం ఉంది. జరిమానాలు చెల్లించిన కంపెనీల్లో మూగ్ ఇంక్, ఒరాకిల్ కార్పొరేషన్, అల్బెమార్లే కార్పొరేషన్ ఉన్నాయి. మూగ్ ఇంక్కు భారత్లో అనుబంధ సంస్థ అయిన మూగ్ మోషన్ కంట్రోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సౌత్ సెంట్రల్ రైల్వే రీసెర్చ్, డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ అధికారులకు లంచం ఇచ్చి కాంట్రాక్టులు దక్కించుకున్నట్టు అక్టోబర్ 11వ తేదీన సెక్ పేర్కొన్నది. ఆగస్టు 2020లో ఏజెంట్ ఏని నియమించుకోవడం ద్వారా సౌత్ సెంట్రల్ రైల్వే టెండర్ల జాబితా కంపెనీల్లో మూగ్ చోటు దక్కించుకుందని, ఆ తర్వాత నెలలో $34,323 విలువైన కాంట్రాక్ట్ విజేతగా నిలిచిందని సెక్ పేర్కొన్నది. ఈ కాంట్రాక్ట్లో 10% కమిషన్ మూగ్ ఇచ్చినట్టుగా వెల్లడించింది. ఇక నవంబర్ 2021లో హెచ్ఏఎల్కు విడిభాగాలు, సేవలు అందించే $13,99,328 కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు హెచ్ఏఎల్ అధికారి ఒకరికి 2.5% కమిషన్ ఇచ్చినట్లు సెక్ తెలిపింది. హెచ్ఏఎల్ రైల్వేలకు సుమారు $5 లక్షల మూగ్ లంచం ఇచ్చినట్టు చెప్పింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఐఓసితో పాటు ఇండోనేషియా, వియత్నాంలోని కంపెనీల కాంట్రాక్టుల కోసం అల్బెమార్లే కార్పొరేషన్ భారీగా ముడుపులు ఇచ్చి దక్కించుకున్నట్లు గత ఏడాది పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 700 కంపెనీలకు రిఫైనింగ్ సొల్యూషన్స్ను అల్బెమార్లే సరఫరా చేస్తోంది. 2009 నుంచి 17 మధ్య ఐఓసితో సంబంధాలు నెరిపింది. 2017లో $63.5 మిలియన్ల లంచం ఇస్తూ అమెరికా అధికారులకు దొరికిందట. సేమ్ ఒరాకిల్ కూడా అదే దారిలో. టెక్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ ఇండియాతో పాటు యుఏఈ, తుర్కియోల్లో అవినీతి చర్యలకు పాల్పడినట్లుగా తెలిపింది. ఓ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ నుంచి 2019లో ఒరాకిల్ సేల్స్ ఉద్యోగులు అధికంగా రాయితీ పొందారు. ఆ కంపెనీలో ఎక్కువ భాగస్వామ్యం రైల్వేకు ఉన్నది. రాష్ట్ర యాజమాన్యంలోని ఓ సంస్థ నిధుల విడుదల విషయంలో $6.8 మిలియన్ ముడుపులు చెల్లించినట్టుగా పేర్కొన్నది. చూడండి ఎంత దారుణమైన విషయం.